ఎస్ఎస్బి గురించి ఒక ఎస్ఎస్బి ప్రొఫైల్ గురించి నేను వీడియో చేశాను. సో అబ్బాయిలు కొంతమంది ఆ అమ్మాయి గురించి చెప్తున్నావు అక్క, ఆ అబ్బాయిల గురించి చెప్పు అని కామెంట్ చేశారు. మ్యాక్సిమం అమ్మాయిలకి అబ్బాయిలకి ఒకలాగే ఉంటాయి. కొన్ని దగ్గర నైట్ డ్యూటీలు అమ్మాయిలకి ఒక్క నైట్ డ్యూటీల దగ్గరే తేడా ఉంటుంది, కానీ మిగతా అంతా సేమే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. కొన్ని బెటాలియన్స్లో నైట్ డ్యూటీస్ అమ్మాయిలకు ఉంటే కొన్ని బెటాలియన్స్లో ఉండవు. సేమ్ అదొక్కటే తేడా తప్ప మిగతా అంతా కూడా డ్యూటీస్ అనేవి క్యాజువల్. ఎందుకంటే డబ్బులు ఇద్దరికి సమానంగా వస్తాయి, ఫెసిలిటీ ఇద్దరికి సమానంగా వస్తాయి, ట్రైనింగ్ ఇద్దరికి సమానంగా ఉంటుంది, ఏమైనా సరే సమానం కాబట్టి సో డ్యూటీస్ కూడా సమానంగా ఉంటాయి. అయితే ఏమో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏంటంటే అబ్బాయిలకి డ్యూటీస్ అనేవి గార్డ్ డ్యూటీలు ఉంటాయి. మామూలు మన సిటీజీడీ కానిస్టేబుల్గా భర్తీ అయితే మనము కానిస్టేబుల్ చేసేవాళ్ళు గార్డ్ డ్యూటీలు, క్వార్టర్ గార్డ్ డ్యూటీలు, ఆ గేట్ల దగ్గర డ్యూటీలు, ఏవో మిగతా ఆఫీస్కి సంబంధించిన ఏమైనా గార్డ్స్ ఉంటే ఎక్కడైనా సరే గార్డ్ డ్యూటీలు అలా ఉంటాయి. నెక్స్ట్ వాళ్ళు బయట డ్యూటీలు కూడా ఎలక్షన్ డ్యూటీస్కి అటువంటికి వెళ్ళొచ్చు. ఫ్యామిలీ పర్మిషన్ పెట్టుకోవచ్చు అంటే ఫ్యామిలీ పర్మిషన్ కూడా పెట్టుకోవచ్చు. ఒకే ఫోర్స్లో మ్యారేజ్ చేసుకుంటే ఇంకా హ్యాపీ. ఫ్యామిలీ పర్మిషన్ ఎలా అంటే ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశాను సిఎస్ఆర్కి సంబంధించి, ఆ వీడియోలో చూడండి. ఫ్యామిలీ పర్మిషన్ ఏంటంటే మనకు మ్యారేజ్ అయిన తర్వాత మన సర్వీస్ బుక్లో హస్బెండ్ వైఫ్ పేరు అనేది ఎంట్రీ అవుతాయి. సో ఎంట్రీ చేసుకోవాలి. మనం ఎంట్రీ చేసుకుంటే నెక్స్ట్ మనకి ఫ్యామిలీ పర్మిషన్ అప్లికేషన్ ఉంటుంది. సో అప్లికేషన్ అనేది మన ఆఫీస్లో జమ చేస్తే మనకి 1 monthలో ఫ్యామిలీ పర్మిషన్ శాంక్షన్ అయిపోతే మన ఫ్యామిలీని అప్పుడు తీసుకురావచ్చు. క్వార్టర్స్ అవైలబిలిటీ ఉంటే క్వార్టర్స్లో పెట్టుకుంటాం, లేకపోతే బయట పెట్టుకుంటాం ఫ్యామిలీని, అంతే. అంతకుమించి పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు. ఒకే ఫోర్స్లో చేసుకుంటే ఎస్ఎస్బిలో చాలా బాగుంటుంది. డ్యూటీస్ బాగుంటాయి, ఇంకా శాలరీకి మళ్ళీ శాలరీ డబల్ ఏటీఎం అవుతుంది, అన్నీ బాగుంటాయి అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి. నేను ఆల్రెడీ వీడియో చేస్తే ఎస్ఎస్బి ప్రొఫైల్ గురించి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా సేమే, కాకపోతే డ్యూటీస్ అనేవి అబ్బాయిలు కొంతమంది ఫ్యామిలీ పెట్టుకున్న వాళ్ళు బార్డర్కి వెళ్తారు, ఫ్యామిలీ లేకుండా సింగిల్గా ఉన్న వాళ్ళు బార్డర్కి వెళ్తారు, అంతే. ఎవరైనా కామనే. అమ్మాయిలు కూడా ఫ్యామిలీ పెట్టుకుంటే హెడ్ క్వార్టర్లో ఉంటారు, ఫ్యామిలీ పెట్టకపోతే సింగిల్గా ఉంటే బార్డర్లో డ్యూటీ చేస్తారు. ఇంకా మించి ఇంకా అమ్మాయిలకి అబ్బాయిలకి పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు, ఓకేనా. ఒక్క ఎలక్షన్ డ్యూటీసు అటువంటివి అయితేనే ఎప్పుడైనా వాళ్ళ ఇష్టం అది వెళ్ళాలనుకుంటే, ఒకవేళ లిస్టులో నేమ్ వస్తే, ఒకవేళ వెళ్ళకూడదు అనుకుంటే మనం మాట్లాడుకోవచ్చు ఆఫీస్లో, వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదా. ఫ్యామిలీని ఇక్కడ మన క్వార్టర్స్లో ఉంచేసి ఒక 3 ఎలక్షన్ డ్యూటీస్ ఒక 1 month 2 months 3 months ఉంటాయి కదా, సో అలా వెళ్ళొచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు, ఓకేనా. నచ్చిందా వీడియో? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి.